లోకములో మనము జన్మించాం. కాలాల్లో మనము జీవిస్తున్నాం. లోకములోనే మనము జీవిస్తున్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ప్రత్యేకింపబడి ప్రభుని ఆరాధిస్తూ ప్రత్యేకముగా జీవిస్తున్నాం. అంటే మనము ప్రత్యేకమైనటువంటి ప్రజలం. అయితే లోకములోనే ఉన్నాం. ఈ సంగతిని మనము గ్రహించాలి. లోకములోనే ఉన్నాం. ప్రియులారా, ఈ ప్రత్యేకత ఉన్నత స్థితి, ఈ ప్రత్యేకత గొప్ప స్థితి. ఒకసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు సహాయం చేయండి. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి ఎవరును లెక్క చాలా క్లియర్గా చదవాలి. గొప్ప జన సమూహము. ఏది ఆ గొప్ప సమూహము? రక్షింపబడినటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు, ప్రభువులో జీవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయా జాతుల నుంచి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా ఖండాల నుంచి. ప్రియులారా, అట్టి స్థితిలో ఆయన పిల్లలమైనటువంటి మనము ఉన్నాం. అట్టి పరిస్థితుల్లో ఆయన పిల్లలమైనటువంటి మనము జీవిస్తూ ఉన్నాం. అయితే లోకములో ఉన్నాము అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు ఒకప్పుడు జారిపోయినటువంటి వారు, పడిపోయినటువంటి వారు. వారిని అలాగనే దేవుడు విడిచిపెట్ట లేదు. అలాగనే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్ట లేదు. అయితే ఎలాగునా ఏమైనటువంటి వారు? ఎవరు ఈ మనుషులు? ఎవరు ఈ ఇశ్రాయేలీలు? ఈ ఇశ్రాయేల్ని ఎవరికి పోల్చాడు? అది కూడా మనము చూద్దాం. ఒక్కసారి 80వ కీర్తనకు రండి. నేనే చదువుతాను, దయచేసి మీరు వినండి. 12వ వచనం చదువుతున్నాను, చూడండి. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేటివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఏ ద్రాక్షావల్లిని దృష్టించుము? ఏమయ్యింది? తుంచివేయబడినటువంటి ద్రాక్షావల్లి, పాడు చేయబడినటువంటి ద్రాక్షావల్లి, పికిలింపబడినటువంటి ద్రాక్షావల్లి, తినివేసినటువంటి ద్రాక్షావల్లి పాడైపోయింది మొత్తం. దేవుని యొక్క జనాంగం ఒకప్పుడు ఇశ్రాయేలు పాడైపోయారు. కానీ ఈ కీర్తనాకారుని యొక్క ఏమంటున్నాడు ఈయన? ఒకసారి దృష్టించు, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను ఖాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము. నీవే నాటావు, దాన్ని ఖాయి.
నీవే ఏర్పరిచావు. కొమ్మను అనే చోట ఒకటని అంకేస్తుంది చూడండి. ఫుట్ మార్కులు ఏముందో చూడండి. కుమారుడు కదా, కుమారుడు ఇజ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు. అది దేవుని యొక్క జనాంగము. యోధా ఇజ్రాయేళ్ళు దేవుని యొక్క జనాంగము, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవునిలో జీవించుతున్నటువంటి వారు. అయితే వారు ఏమయ్యారట? తెంచివేయబడ్డారు. ఏమయ్యారట? పాడు చేయబడ్డారు. ఏమయ్యారట? పిలికింపబడ్డారు. ఏం చేయబడ్డారు? తినివేయబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎలా ఉన్నాం మనం? నీవు నేను ఎలాగున ఉన్నాం? విశ్వాసులమైనటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము, దేవుల్లో జీవించినటువంటి మనం, ఒకప్పుడు గొప్పగా జీవించినటువంటి మనం, ఒకప్పుడు ఉన్నతంగా జీవించినటువంటి మనం, నేటి పరిస్థితి ఏంటి? ఈ మధ్యకాలంలో గత 2 నెలలుగా ఎంతో బాధ కలుగుతుంది సంఘాన్ని చూస్తుంటే. అటు ఇటు చెదిరిపోతుంది. ప్రియులారా, ఒక మాట గమనించండి. లోకము శాశ్వతం కాదు. లోకము శాశ్వతమే కాదు. నీ ఆత్మీయ జీవితంలో, ప్రభు కలిగినటువంటి జీవితంలో, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే జీవితంలో లోకము శాశ్వతము కాదు. లోకము అశాశ్వతము. అది నీటి బుడగ, అది గడ్డి పువ్వు. అది పోతుంది, జారిపోతుంది, పడిపోతుంది, కాల్చివేయబడుతుంది. మిగిలేది నీవే సుమి, మిగిలేది నీవే. ఎందుకు? భద్రపరిచే ఒక ఆయన ఉన్నాడు, నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఈ ద్రాక్షావల్లి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము ఆ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన తోట, ఆయన వనం, ఆయన ద్రాక్ష ఎటువంటిది? ద్రాక్ష ఔషధం లాంటిది. ద్రాక్ష మనుషులను సంతోషపెట్టేది. ద్రాక్ష దేవుని సంతోషపెట్టేది. ద్రాక్ష నిత్యత్వానికి, పరిశుద్ధాత్మ కూడా సూచనే. ప్రియులారా, ఇట్టి వంశము, ఇట్టి గొప్ప వంశము ఏమయ్యారు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. చాలు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటి తిని. ప్రియ స్నేహితుడా, సహోదరి, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో నాటబడ్డావు, రక్షింపబడ్డావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావు. ఆయన రక్తములో నీ పాపాలు కడిగి వేసుకున్నావు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా తీర్చబడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు జీవిస్తున్నావు. ఎరుగుదువా సంగతి? ఎరక్కోకుండానే జీవిస్తున్నావా? సంఘము మందిరం తర్వాత సంగతి. సంఘము నిమిత్తమే ఆయన రక్తము చెందించినటువంటి, సంఘము నిమిత్తమే భూలోకానికి వచ్చాడు. నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆయన కట్టింది, ఫారినర్స్ కట్టింది కాదు, డబ్బులెట్టి కట్టింది కాదు, పలుకుబడితో కట్టింది కాదు, కులముతో కట్టింది కాదు. ఆయన రక్తంతో కట్టబడింది. ఆయన రక్తంతో. ఒకసారి అపొస్తలుల కార్యముల గ్రంథము 20:28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవడ బాబు సొమ్ము కాదు. సంఘము దేవుడు సంపాదించిందయ్యా. అది నాదా, ఇది నీదా కాదు కదా. ఎవరిది కాదు. స్థాపన ఆయనదే. దాంట్లో పనివారిని పెట్టాడు ఆయన, అంతే. అందుకని ఆ పనివారిని సంఘం పోషించాలని చెప్పటం. అమెరికా వారు పోషించకూడదు. పనివారిని అమెరికా వారు పోషించకూడదు. సరే, ఆ సబ్జెక్టు మనకు అక్కర్లేదు. కానీ ప్రియులారా, ఆయన పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలు పరిస్థితి ఇది. ఆయన చక్కగా నాటాడు, నాటవలసిన చోటే నాటాడు. కానీ నిక్కమైనటువంటి విత్తనంగా నాటబడితే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి.
నిక్కమైనటువంటి ఒరిజినల్ సీడు వేయబడింది. జాతిహీనపు, చదవండి అయ్యా, జాతిహీనపు, చదివితే బాగుంటుందని అందరికీ తెలుస్తుంది. జాతిహీనపు ద్రాక్ష కాయలు కాసావు నువ్వు. ఏం సంతానం అయ్యిందట? మాటకు లోబడుతుందా? భ్రష్ట సంతానం మాటకు లోబడుతుందా? దేవునికి భయపడుతుందా? దేవుని సన్నిధిలో జీవిస్తుందా? ప్రియులారా, దేవాతి దేవుడు వాడిని దేవుని యొక్క తన పరాక్రమంతో, బలముతో, శక్తితో, బాహుబలముతో వారిని ఇడిపించి ఎక్కడ నిలబెట్టాడు? ఎక్కడ నిలబెట్టాడు? కనాన్లో నిలబెట్టాడు. కనాన్లో నిలబెట్టాడు. కనాన్లో ఎలా నిలబెట్టాడు? కనాన్లో ఎవరో లేరా? 7 జాతులు ఉన్నాయి కనానులో. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. మీరు స్వాధీనపరచుకుని పోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవాను నిన్ను చేర్చి భూజనములను నిన్ను మించినటువంటి గొప్పవారు వాళ్ళు హిత్తీయులున్నారు, గిర్గాషీయులున్నారు, అమోరీలున్నారు, కనానీయులున్నారు, పెరిజీలు ఉన్నారు, ఎత్తీలున్నారు, యెబూసీయులను 7 రకములైనటువంటి జనాంగాలు, బలమైనటువంటి జనాంగాలు అక్కడ ఉంటే వాటినన్నిటిని కూడా ప్రాలదోలి కనానులో స్థాపించాడు దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను. ప్రియులారా వినండి, స్థాపించాడు ఇశ్రాయేలు. అయితే ప్రియమైనటువంటి సంగమా, నిన్ను నన్ను ఎక్కడ స్థాపించారు? దేవుని సంఘమందు. దేవుని సంఘం స్థాపింపబడ్డాం. ఎక్కడికో చోటుకి వెళ్తానండి, ఎక్కడ ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకోవటం, ఏదో చర్చికి వెళ్తున్నానండి. ఏం చర్చికి వెళ్తున్నావు? ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? స్థాపింపబడాలి సంఘములో. ఏ సంఘమో నువ్వు ఏమి నమ్మావో దాని నిమిత్తము సంఘం అందే ఉండాలి. ఎందుకంటే మనం చాలా మాటలు అంటూ ఉంటాం, సంఘం ఎత్తబడుతుందంటే సంఘంలో నువ్వు లేకుండా ఉంటే ఎలాగ ఎత్తబడతావు? నిలబడి ఉండాలి కదా, నడవాలి కదా, సంఘములో జీవించాలి కదా, సంఘములో నేర్చుకోవాలి కదా, సంఘములో బోధించాలి కదా, సంఘములో సహకారిగా ఉండాలి కదా, సంఘంలో హెచ్చరిక ఇవ్వాలి కదా, బలంగా ఉండాలి కదా, ఆత్మీయ బలంగా ఉండాలి కదా, సంఘమందు కార్యాలు చేయాలి కదా, దేవుని పని చేయాలి కదా. ఇదంతా ఉండాలి స్వామి. మేము నమ్ముకున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రియమైనటువంటి విశ్వాసి, వాక్యాన్ని ఎరిగి ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. ప్రభువులో ఇంతకాలముగా దేవుని పిల్లలమైనటువంటి మనము ఎంత అనుభవాన్ని సంపాదించాం, క్రైస్తవ్య అనుభవం ఎంత మనలో ఉంది, ఎంతవరకు మనము ప్రభువులో జీవించగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని నిమిత్తం పనిచేయగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని నిమిత్తం ఓర్చుకుంటున్నాం, ఎంతవరకు దేవుని కొరకు వ్యయపరచగలుగుతున్నాం. నీ ప్రభు నా ప్రభు, నీ ప్రభు నా ప్రభు, నిన్ను పాలించేవాడు, నన్ను పాలించేవాడు, మనల్ని భద్రం చేశాడు. అయితే ఆయన కొరకు మనం ఎలాగునా సాగుతున్నాం గ్రహించాలి. ఆయన పిల్లలము గ్రహించి ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి వారు ఏం చేయబడ్డారు? త్రుంచబడ్డారు. చూడండి, ఇప్పుడు మరలా చూద్దాం ఒకసారి. 80వ కీర్తనకు రండి. అవే మాటలు 12, 13 వచనాలు చూసాం కదా.
12వ వచనం చూస్తాం. తెంచివేయబడినట్లు, కంచెను నీవేళ పాడు చేయబడినట్లు, పెకలింపబడినట్లు, తినివేసినట్లు మనము చూసాం. అయితే 16వ వచనం చూడండి. అది అగ్ని చేత కాల్చబడినది, నరకబడి ఉన్నది. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. వీళ్ళారా, విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, ద్రాక్షలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయాలి. 15వ అధ్యాయం యోహాను సువార్త. మీరు ఇప్పుడు చదవనక్కర్లేదు. ఫలింపని ప్రతి ద్రాక్ష తీగను తీసివి పారవేయాలి అంటే కాల్చివేయాలి. ఫలింపని ప్రతి తీగను తీసివేయాలి అన్నాడు అంతే. అక్కడ గమనించండి. అక్కడ అలాగనే లూకా సువార్తలో ఒక తోట నాటాడు ఒక యజమాని. ఆ తోటలో ఏం చెట్టు ఉంది? ఎలా వినండి. తోటలో ఏమి ఉంది? అంజూరపు చెట్టు ఉంది. నాటి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా కాలం అయ్యింది. కాండం చాలా పెద్దగా ఉంది, కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి, రెమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి, ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తోటలోనే ఉంది, చుట్టూ కావలి ఉంది, భద్రత ఉంది, ఎరువు ఉంది, నీరు పెడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. దానికి ఏమి లేవు. సహోదరి ఆరాధన ఉందా? ఆదివారం ఉంది. వాక్యం ఉందా? ఆదివారం ఉంది. వాక్యం నేర్పు ఉందా? మంగళవారం ఉంది. గృహాల విషయమై, కుటుంబాల విషయమై ప్రార్థన ఉందా? లక్షవారము, శుక్రవారం ప్రార్థన, స్త్రీల కూడిక ఉంది. ఇదిగో నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ ధనవృద్ధి కొరకు, నీ క్షేమం కొరకు విజ్ఞాపన కూడిక ఎప్పుడుంది? నీకేం తక్కువైంది? ఏం తక్కువైంది? ఎరుగుదవా? నువ్వు ఈ కోటాలు ఉన్నాయని కొందరికి తెలియదు. ఈ కోటాలు జరుగుతాయని కొందరికి తెలియదు. ప్రియులారా, ఏమి తక్కువయింది? తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి ఏమి తక్కువైంది? యజమాని ఏమంటున్నాడు చెప్పండి. యజమాని ఏం చెప్పమంటున్నాడు? ఈ సంవత్సరానికి కాదు. యజమాని ఈ సంవత్సరానికి అనలే, నరికేయి. యజమాని అంటాడు నరికేయి. కాయం దేనికి ఎందుకు? అయితే ఆ తోటమాలి, ఆ సాగు చేసే ఆయన ఆ రాళ్ళు రప్పలు ఏరి నీరు పెట్టి బలపరిచి ఏ ఎద్దు ఏ జంతువు తినుకోకుండా కాపలా కాసే ఆయన ఏమన్నాడు చెప్పండి? ఈ సంవత్సరం కూడా ఆయనే సేవకుడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని ప్రాధేయపడుతున్నాడు. అయ్యా ఈ సంవత్సరం ఉంచండి, నేను అన్నీ చేస్తాను. మరలా దానికి ఏం తక్కువైందో, ఆ చెట్టుకి ఏం తక్కువైందో నేను అన్నీ చేస్తాను. ఈ సంవత్సరం ఉంచు బాబాయ్ ఈ సంవత్సరం ఉంచు. ప్రియులారా, సేవకుని యొక్క ఓర్పు, సేవకుని యొక్క ప్రాధేయపడుట, సేవకుని యొక్క ఆలోచన, సేవకుని యొక్క వివేచన ఎంత ఉన్నతమైనటువంటిది. ప్రియులారా, ఆలోచించండి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఫలాలు ఉన్నాయా? మొన్నే కదా ఫలాల గురించి చెప్పాం. ఫలాలు ఉన్నాయా? ఆయన పిల్లలము. ప్రియులారా, ప్రభువులో జాగ్రత్తగా ఉండి ప్రభువులో సాగాలి, ప్రభు కొరకు ఫలించాలి. ఈ ద్రాక్షాన్ని దృష్టించుము అన్నాడా? 14వ వచనం చివరి భాగంలో ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము అంటే చూడుము. ఎవరి ఆశ? ఆసాపు ఆశ, ఆ భక్తుని యొక్క ఆశ. అయ్యా నాశనం చేయొద్దు అని. వారు నీ పిల్లలే తప్పిపోయారు, ఏదో జారిపోయారు, ఏదో పడిపోయారు. పర్వాలేదు, లేస్తారు.
పడినవాడు తప్పగా లేస్తాడు. దృష్టించుము, దృష్టించుము. దీని అంతటికి కారణం ఏంటి? దృష్టించుము అన్నటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా, పడిపోయినటువంటి వారి గురించి, చల్లారిపోయినటువంటి వారి గురించి, జీవం లేనటువంటి వారి గురించి. ప్రియులారా, నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా కాచే దేవుడు, ప్రియమైనటువంటి సంఘమా, ఆయన నడిపించే దేవుడు. ప్రభువులో ముందుకు సాగుదాం. ఈ ద్రాక్షావల్లి మరలా జీవం పొందాలి అంటే ఏం చేయబడాలి? ఈ ద్రాక్షావల్లి మరలా జీవం పొందాలి. ఈ ద్రాక్షావల్లి మళ్ళీ కీర్తన పాడాలి. ఈ ద్రాక్షావల్లి మరలా వాక్యాన్ని ప్రకటించాలి. ఈ ద్రాక్షావల్లి సువార్తను ప్రకటించాలి. ఈ ద్రాక్షావల్లి సంఘములో నిలిచి హెచ్చరికలు ఇవ్వాలి అంటే ఎలాగుండాలి? ప్రభు విడిచిపెట్టేవాడు కాడు. ఒకప్పుడు అబ్రహాము ఐగుప్తుకి దిగిపోయాడు. ఐగుప్తుకి దిగిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. మీకు 1, 2, 3 చూపిస్తానంతే. ఆదికాండం 12వ అధ్యాయం. పదవచనం చదవండి అయ్యా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను. అబ్రహాము ఐగుప్తు వెళ్ళిపోయాడు అంటే పర్లేదులే, మనం కూడా పడిపోయినా పర్వాలేదు, అలాగేలాగ అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోవటం కాదు, దిగిపోయాడు అని వ్రాయబడింది కదా. ఐగుప్తు దేశం నివసించటకు అక్కడికి వెళ్ళిపోయాడు అంటే దిగిపోయాడని. ఎందుకంటే అది లోతైంది. ఐగుప్తు ఎలాంటిదో ఇప్పుడు మనకు అక్కర్లేదు, కానీ మనకు తెలుసు ఐగుప్తు ఎలాంటిది. చీకటికి, పాపానికి, లోకానికి చూచుడిగా ఉన్నటువంటిది ఐగుప్తు. అక్కడికి కాపురం చేయడానికి అక్కడికి వెళ్ళిపోయాడు, నివసించడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఘోరం కదా. కానీ 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి రండి. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి దక్షిణ దేశమునకు వెళ్ళాను. అక్కడ నిలబడిపోయి ఉండా కొన్ని వచనాలు తేడా ఉన్నాయంటే 12వ అధ్యాయంలో దిగిపోయాడు ఐగుప్తుకి, 13వ అధ్యాయంలో తిరిగి మరలా ఆ ప్రాంతానికి అక్కడి నుంచి లేచాడు. కొందరు పడిన చోటే ఉంటారు, ఇంకా లేవరు. అయిపోయిందిలే నా పని. ఏమైపోయింది నీ పని? ఏమైపోయింది నీ పని? నీకు నువ్వనుకుంటేనే సరిపోద్దా? దేవుడు లేడా? నిన్ను లేవనెత్తేవాడు లేడా? నిన్ను బలపరిచేవాడు లేడా? నిన్ను ఉజ్జయింపజేసేవాడు లేడా? నా వలన ఏమవుతుంది ఇంకా, నా కుటుంబానికి ఏమవుతుంది ఇంకా, ఇలాగ అనుకుంటారు. వద్దు సుమీ. అమ్మ విశ్వాసం మాత్రము ఉంచుము, విశ్వాసం మాత్రము ఉంచుము అన్నాడు. అంటే దేవుని పిల్లలము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ప్రభుతో పోరాడాలి. అబ్రహాం అంతటి వాడే దిగిపోయాడు అంటే సరే కాదు. వెంటనే లేచాడు. అబ్రహాము పడి ఉండేవాడు కాదు. అబ్రహాము అలాగనే పడి ఉండేవాడు మాత్రము కాదు. మోయాబు దిగిపోయింది. ఎవరు? మోయాబు భర్త, భార్య, 2 కుమారులను తీసుకుని అక్కడ బాగా భోజనం దొరుకుతుందంట, మటన్ దొరుకుతుందంట, చికెన్ దొరుకుతుందంట. బెత్లెహేములో ఏమీ లేదు. పేరుకి మాత్రం రొట్టెలు ఇల్లే కానీ బెత్లెహేము ఏమీ లేదు. అనుకుని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు వారు కాపురం చేశారు అక్కడ? 10 సంవత్సరాల కాపురములో 2 భర్తను, 2 కుమారులను పోగొట్టుకుంది. అయితే ప్రియులారా, మరలా తిరిగి బెత్లెహేము రప్పించాడు. ఆమెను, నయోమిని విడిచిపెట్టలేదు. లేవనెత్తి మరలా తీసుకుని వచ్చాడు.
సంసోను పడిపోయాడు, సంసోను జారిపోయాడు. చివరి దశలో ప్రార్థన చేశాడు, ఈసారికి నన్ను క్షమించి నా బలం నాకు ఇమ్మన్నాడు, ఇచ్చాడు. తన జీవితంలో ఎంతోమందిని చంపాడు, కానీ చనిపోయినప్పుడు చంపిన వారి లెక్క బతుకుండి చంపినటువంటి వారి లెక్క కంటే ఎక్కువ. లేవనెత్తేవాడు ప్రభు. నిన్ను పడి అలాగే ఉండమంచే పడిపోయి లేవకోకుండా ఉంచేవాడు కాదు. నువ్వు తిరిగి లేవాలి, నువ్వు తిరిగి ఉజ్జీవం పొందాలి, నీవు తిరిగి సమస్తములో ఉజ్జీంపబడి సంఘములో జీవించాలి. పారిపోయాడు ఒకప్పుడు ఏలియా. ఎవరికి భయపడి నేను కూడా అప్పుడప్పుడు కిజి పెడుతున్నాను మీకు. ఎవరికి భయపడి పారిపోయాడు ఏలియా? యెజబెలుకు భయపడి పారిపోయాడు. ప్రభు ఊరుకున్నాడా? పారిపోయి ప్రార్థన చేశాడు. ప్రభు మరలా ఏ కొండ మీద నుంచి అయితే వెళ్ళిపోయి అక్కడికి మరలా తోడుకొని వచ్చాడు. అక్కడ ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందాడు ఏలియా. యోనా ఎక్కడికి దిగిపోయాడు? చేప కడుపులో కాదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? రిటర్న్ ఆయన బయలుదేరి ఎక్కడెక్కడ కేవిచ్చి మరీ వెళ్ళిపోయాడు. కానీ తిరిగి మరలా ఎక్కడికి రప్పించాడు? నినివేకి రప్పించాడు. ఆయన ద్వారా సువార్త ప్రకటింపబడ్డది. అనేకులు ఆ దేశం రక్షింపబడ్డాడు. ప్రభు వదిలిపెట్టేవాడు కాదు ఎవరిని కూడా. ఇదిగో పేతురు ఎన్నో మార్లు పడిపోయాడు, మెట్ల వారీగా పడిపోయాడు, ఒక మెట్టు పడిపోయాడు. కానీ అపొస్తలులలో 12 మందిలో పౌలు కాదు 12 మందిలో పేతురు అంత దృఢంగా, పేతురు అంత ధైర్యంగా సేవ చేసినటువంటి వారు ఎవరూ లేరు. అందరు సమానమే. కానీ ఎందుకంటే పేతురు రోములో సంఘాన్ని కట్టాడు. రోము పట్టణంలో ఏం చేస్తారు? వాళ్ళు దయా దాక్షిణ్యాలు లేనటువంటి వారు, ప్రేమ లేనటువంటి వారు. కాదు అనుకుంటే వాళ్ళు అక్కడే చంపుతారు. అటువంటి రోము పట్టణంలో ఒకప్పుడు ప్రపంచానికి రాజధాని రోము. పోపు గారు ఏ మాట చెప్తే అదే, ఇంకా తేడా ఏమీ లేదు. క్రైస్తవులను చంపినటువంటి వారిలో రోమీలే ఎక్కువ. అటువంటి స్థలంలో పేతురు సేవ చేశాడు. అయినా వదలలేదు వారు. పట్టుకున్నారు, ఒకప్పుడు పట్టుకుని సిలువేసేంటి, యేసుప్రభుని సిలువేసినట్టు ఏంటి అన్నారు. అప్పుడు రిక్వెస్ట్ చేశాడు, నా ప్రభుని అలాగే వేశారు కానీ నన్ను మాత్రం తలకిందులుగా సిలువేయమని కోరుకున్నాడు. ప్రియులారా, ఆయన పిల్లలం గమనించండి, ఇక్కడ పడిపోయినటువంటి వారు వీరందరూ కానీ తిరిగి లేచారు. ఇర్మియా గ్రంథం చూడండి, 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా. అంతే ప్రియులారా, లోకంలో ఉన్నాం. మీకు ముందే చెప్పాను, ఇంత ప్రత్యేకత కలిగినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము లోకంలో జీవిస్తున్నమాట వాస్తవం. లోకంలో కొంచెం జారటం, పడిపోవటం లేవు. కానీ మరలా లేకపోకుండా ఇంకా అదే పనిలో అదే పద్ధతిలో అలాగనే నడితే అది సరైంది కాదు. ఆయన పిల్లలం ప్రియులారా, ప్రభు దగ్గరికి రావాలి, క్షమించబడాలి, తిరిగి యథాస్థితికి మంచి స్థితికి రావాలి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒక్కొక్క మాట. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. మరి ఎలా వద్దామని? సంతోషంతో వద్దామని. ఇది సేవకుని యొక్క ఆరాటం. ఎప్పుడు దుఃఖపడుతున్నాను, ఇలాగున్నారు మీరు అని
ఇలాగ పెళ్ళగింపబడ్డారని, ఇలాగున జారిపోయారని, ఇలాగున పడిపోయారని, ఇలాగున ఉజ్జీవం లేకుండా ఉన్నారని, ప్రార్థన లేకుండా ఉన్నారని దుఃఖించాను. కానీ మరలా నేను అలాగ రావటానికి దేవుడు తప్పగా సహాయం చేస్తాడు. అలా రానేమో, నేను రాను అంటున్నాడు ఆయన, సంతోషంగానే వస్తాను అంటున్నాడు. 2వ వచనం, నేను మిమ్మును దుఃఖపరచని ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. ఇది అర్థం చేసుకుంటాం కష్టం. నేను మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాను. ఎందుకు దుఃఖపరుస్తున్నాను? మీరు ఇది ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో లేరు కాబట్టి ఆ స్థితిని మీకు చూపించి వాక్యాన్ని వివరిస్తున్నాను. అప్పుడు బాధగానే ఉంటుంది, కానీ తరువాత నాకేం కలుగుతుంది? మీరు మార్పు చెందుతారు, నాకు సంతోషము కలుగుతుంది. మీరు మార్పు చెందుతారు, నాకు ఉల్లాసము కలుగుతుంది. 3వ వచనం, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండా వలనని ఈ సంగతులు మీకు వ్రాసి తిని. ప్రియులారా, చాలా క్లమ్జీగా ఉంటుంది ఇది. దేవుని పిల్లలు ఉన్నారు, పడుతూ లేస్తూ ఉన్నారు. పడిపోయినటువంటి వారి వలన బాధపడాలా, లేచినటువంటి వారి వలన సంతోషించాలా? ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి. 4వ వచనం, మీరు దుఃఖము కలుగవలని మీకు దుఃఖము కలుగవలని కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమలోను మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసి తిని. ఈ చివరి వాక్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగ ఉండాలని, మీరు సంతోషంగా, మీరు ఆనందంగా మీరు ఉండాలని నేను కన్నీళ్లు కార్చాను, నేను ప్రార్థన చేశాను, నేను వాక్యం ప్రకటించాను. సెలవును బలువును ఏ విధముగానైనా దేవునిలో ఇలాగున జీవించాలి, ఇలాగున నడవాలి, ఇలాగున భద్రపరచబడి ఉండాలి, ఇలాగున సాగాలి అని సంగతులు మీకు తెలియచేశాను. ఆ సమయంలో మీకు కొంత కష్టం కావచ్చు, కానీ నాకు కూడా ఎంతో బాధ కలిగింది. నీవు బాధపడినా నేను బాధపడినా ప్రియులారా, సత్యాన్ని ఎరిగి సంఘమందు, పరిశుద్ధమైన సంఘమందు, దేవుని సంఘమందు ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన పిల్లలుగానే జీవించాలి. ఈనాడు ఎందరో ఎత్తి పొడుస్తున్నారు దేవుని పిల్లల్ని. కాకూడదు అలాగా. అదే మా ప్రయాస, అదే మా పట్టుదల. ఎవరి వలన మాట కాకూడదు, కాని సంగతి జరగకూడదు, కాని కార్యము జరగకూడదు. ఆయన పిల్లలము, ఉందాతనము కలిగినటువంటి వారు, దేవుని జనాంగం. వారు ఎంతవరకు ఉంటారో ఎంతవరకు ఉండరో, కానీ మన సహోదరులు క్యాథలిక్స్ మేమే క్రైస్తవులు అంటారు. వారు మా తర్వాతే ఎవడైనా అంటారు. ప్రియులారా, మనము కూడా అంతే. మన తర్వాతే ప్రభువులు సాగుతున్నాం, ప్రభువులు జీవిస్తున్నాం. ఎవరికి హాని చేయనటువంటి వారు, దోచుకోనటువంటి వారు, ఎవరిని బాధ పెట్టం గనుక ప్రభు మనల్ని ఉద్ధరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రభులో మనము సాగుతాం సంతోషముగా. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో సంతోషంతో ముందుకు సాగుదాం. ప్రభు మాటలు మనకు దీవించునుగాక.